భూ వివాదాలని మాట్లాడుతున్నారు. అసలు ఏంటి శత్రువులు ఉన్నారు అని అంటున్నారు. మరి ఎందుకు శత్రువులు ఉన్నప్పటికీ కూడా ఆయనకు సెక్యూరిటీ అనేది కల్పించలేకపోయారు? రాఘవేంద్ర గారు, ఇప్పుడు మన అందరూ మాట్లాడేది ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి, నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తీసుకోవాలి, లేదా హోమ్ మినిస్టర్ బాధ్యత తీసుకోవాలని చెప్పేసి మాట్లాడుతున్నాం. బాధ్యత తీసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ ఎవరు మాట్లాడలేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు కానీ హోమ్ మినిస్టర్ గారు కానివ్వండి చాలా క్లియర్ గా చెప్పారు, ఇటువంటి వాటిని మేము ఉపేక్షించము. ఎవరైనా సరే ఇటువంటి ఏదైతే రౌడీజాలు కానివ్వండి, ఈ విధంగా అటాక్లు చేయడం కానివ్వండి, ఇటువంటి ఎవరు చేసినా గానీ వాటి పార్టీలకు అతీతంగా మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్తున్నారు. దానిలో భాగంగానే ఇప్పుడు వీళ్ళు మాట్లాడేది ఎట్లా ఉందంటే, ఇలా హత్య చేయంగానే తటక్కను పట్టేసుకోవాలి అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతున్నారు. మనకు కొంచెం ఓపిక అనేది కావాలి. ప్రతిదీ కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇన్వెస్టిగేషన్ ప్రకారంగా ఎవరు నిందితులు అని చెప్పేసి కూడా వాళ్ళని కూడా మనం పట్టుకోవాల్సిన అవసరం ఉంది. కొంచెం బ్రీతింగ్ టైం అనేది ప్రతిదానికి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే గతంలో ఇప్పుడు రేషన్ మాఫియాని అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిచయం చేసింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పడం ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈయన రేషన్ బండ్లు తీసుకొచ్చాడు. రేషన్ బండ్లు తీసుకొచ్చేసి వాటికి ఎంప్లాయీస్ ని పెట్టారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, రేషన్ మాఫియా అసలు ఎట్లా జరుగుతుందంటే, వీళ్ళు ఇళ్ళ దగ్గరికి వెళ్తా ఉన్నారు. ఇళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు, బజార్ని వెళ్ళేవాళ్ళు ఒక బజార్లో ఇక్కడ బండి ఆపుకుంటే అక్కడికి వచ్చేసి ఎవరి బియ్యం వాళ్ళు తీసుకెళ్లాల్సిన పరిస్థితి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు బియ్యం కావాలా వద్దంటే ఇదిగో 10 రూపాయలు 20 రూపాయలు కేజీ లెక్కన తీసుకొని బియ్యం వాళ్ళ దగ్గరే ఉంచుకునేవాళ్ళు. ఎవరైతే వాళ్ళ ఎంప్లాయీస్ ని పెట్టారు చూడండి, వాళ్ళ దగ్గర ఉంచుకొని వాళ్ళు అంతా కూడా ఊరంతా ఆ విలేజ్ గానీ లేకపోతే ఆ వార్డ్ లో గానీ అయిపోయిన తర్వాత మొత్తం రాఘవేంద్ర గారు, ఇప్పుడు మీ అనుమానం ఏంటి దీంట్లో? లోకల్ గ్యాంగ్ ఇదంతా చేసింది అనుకుంటున్నారా, లేకపోతే బీహార్ గ్యాంగ్ అని కూడా మాట్లాడుతున్నారు కదా, అంటే అందులో నల్లూరి రాజా కూడా ఉన్నాడు అని? ఇప్పుడు చాలా క్లియర్ అండి. ఇప్పుడు ఏవైతే ఆయన బాడీ మీద మనం చూసినప్పుడు 50+ ఏవైతే గాయాలు ఉన్నాయో వీటన్నిటినీ కూడా ఒక సాధారణ వ్యక్తులు అయితే కాదు చేసింది. ఇస్ వెరీ వెల్ ట్రైన్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అయితే చాలా క్లియర్ గా చేశారు. నాకు తెలిసి ఆ ప్రకాశం జిల్లా ఏరియాలో ఆ విధంగా చాలా షేప్ వైజ్ గా కటింగ్ చేసి చేసే వాళ్ళైతే ఎవరు కాదు. ఎందుకంటే అక్కడ రాజకీయంగా మనం మాట్లాడాల్సి వస్తే ఈ రోజు నల్లూరి రాజా ఆ టైంలో అక్కడికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఇప్పుడు ఆయన మన విశ్వేశ్వర్ గారు చెప్పినట్టు నల్లూరు రాజా ఎందుకు పోయి లొంగిపోయాడు, ఎలాగైనా దొరికిపోతాననే భయంతో ఆయన లొంగిపోయి ఉండొచ్చు. ఇక్కడ నేను మన ప్రకాశం జిల్లాకి, ఇప్పుడు ప్రకాశం జిల్లా చూసినట్టే ఇంతకుముందు ప్రత్యర్థి వైసీపీ నుంచి పాలనేని శ్రీనివాస్ గారు ఈ రోజు ఆయన జనసేనలో ఉన్నారు, ఆయనకు అవసరం లేదు. అదే విధంగా అక్కడ సంతనోతులపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరైతే మొన్న కంటెస్ట్ చేశారంటే మాజీ మంత్రి మేరిగా నాగార్జున గారు, ఆయన వేమూరు నుంచి అక్కడికి వెళ్లి కంటెస్ట్ చేశారు. ఆయనకు కూడా అంత అవసరం లేనటువంటి పరిస్థితి. ఖచ్చితంగా లోకల్లో ఆయనకున్నటువంటి ఆ మండల పరిధిలో ఈయన ఎదుగుదలను చూసి ఓర్చుకోలేని, ఈయనతో విభేదాలు ఉన్నటువంటి కొంతమంది చాలా కసిగా, కోపంతో, ఆగ్రహంతో, అసలు అది ఎప్పటి నుంచో దాదాపు 10-20 సంవత్సరాల నుంచి వాళ్ళ మీద కానీ వాళ్ళ ఫ్యామిలీ మీద కానీ ఉన్న ఇదితోడే చేస్తుంటారే తప్ప అది ఎవరు చేశారనేది, వైసీపీ వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు, అతను ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు, మాజీ సుధాకర్ ఎవరైతే ఎక్స్ఎమ్మెల్యే ఉన్నారో ఆ నియోజకవర్గానికి సంబంధించిన అనుచరుడు, ఆయన ఈ రోజు ఎందుకు పోయి లొంగిపోవాల్సి వచ్చింది, ఈయన నుంచి ఆయన కాల్స్ ఎందుకు వెళ్ళినా ఈ డేటా అంతా కూడా బయటకు వచ్చింది, రావాల్సిన అవసరం ఏందనేది తెలుస్తుంది. ఫైనల్ కన్క్లూజన్ విజయ్ గారు, ఇది పొలిటికల్ కి సంబంధించినటువంటి మర్డర్ లేదా పొలిటికల్ కి సంబంధించినటువంటి వ్యవహారం, ఆయనతో రాజకీయంగా విభేదించినటువంటి వాళ్ళు చంపారు అనేటువంటి యాంగిల్ ఈ 3 రోజుల నుంచి అయితే అలాంటి వాతావరణం పోలీసుల వైపు నుంచి విచారణకు లేవు. ఒకవేళ ఉంటే రేపు పొద్దున బయటపడచ్చు, అదేం ఉండవని నేను చెప్పలేను. అయితే ఇక్కడ ఒక అంశం ఏంటంటే, రాజా అనేటువంటి వ్యక్తి లొంగిపోయినటువంటి వ్యక్తి అయినా సరే వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారంలో విచారణ జరుగుతుంది. ఇక్కడ ఒకవేళ రేషన్ మాఫియాకి సంబంధించినటువంటి ఘర్షణలే గొడవ జరుగుతున్నాయి అంటే రేషన్ మాఫియా ఇంకా కొనసాగుతున్నట్టే. రేషన్ మాఫియాలో రాజా ఉన్నాడు, వైసీపీ ప్రభుత్వంలో రాజా రేషన్ మాఫియాలో ఉన్నాడు. వైసీపీ ప్రభుత్వం అయిపోయింది, ఇప్పుడు ఈ సంవత్సరం అయితే నడిచిందైతే ఇంకా రేషన్ అయితే మాఫియా, రేషన్ కి సంబంధించినటువంటి బ్లాక్ మార్కెట్ కి తగ్గుతుందా, రేషన్ అవుతుందా? రేషన్ కి సంబంధించినటువంటి సివిల్ సప్లైస్ మినిస్టర్ గా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ గానే సంబంధించినటువంటి మాట్లాడిన తర్వాత కూడా రేషన్ మాఫియాకి సంబంధించినటువంటి కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. రేషన్ మాఫియా పాత్ర ఉన్నా, అదే విధంగా లిక్కర్ మాఫియా పాత్ర ఉన్నా, ఇలాంటి మాఫియాలని ఇంకా ఎందుకు పెంచి పోషిస్తున్నారు, దీనికి బాధ్యత వహించమని అంటున్నా నేను. దానికి
ఇప్పుడు ఈ హత్య జరిగినటువంటి దానికి లింక్ ఉంది అని అంటే ఖచ్చితంగా ఇది ఇంతకన్నా ప్రభుత్వ వైఫల్యం. ఒక లాండ్ ఆర్డర్ వ్యవహారమే కాదు, మాఫియా నడుస్తుంటే మీరేం చేస్తున్నారు? Right. మీరు నడవకుండా చూడాలి కదా. అది ఎవరు ప్రభుత్వమైన కానీ మీరు కూడా రైట్. డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు వంశీ గంగులపల్లి గారికి, అలాగే పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారికి, రాఘవ